హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రాజ్ తరుణ్ గారి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న లావణ్య రాజ్ తరుణ్ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో సూసైడ్ నోట్ అనేది చాలా కలకలం రేపుతోంది. సో లావణ్య తరపు నుంచి కేసు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నా, ఇంత న్యాయ పోరాటం చేస్తున్నా, నీ కేసు గెలిచేంత వరకు నేను నీతో ఉంటాను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది, ఒకసారి సార్తో మాట్లాడదాము. సార్ ఏమంటున్నారు అసలు రాజ్ తరుణ్ ఫ్యామిలీ నుంచి కానివ్వండి, లేకుంటే స్టేషన్ కాని నుంచి అసలు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు కూడా ఆయనని అదుపులోకి తీసుకోలేదు. సో దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటానంటే దాంతో మాకు సంబంధం లేదమ్మా. పోలీస్ వాళ్ళు ఇంకొంచెం ప్రూఫ్స్ ఏమైనా కావాలంటే సబ్మిట్ చేయడానికి ఈరోజు మా లీగల్ టీం అనేటువంటిది వెళ్ళడం జరిగింది. మా అసోసియేట్ అడ్వకేట్స్ కానీ కొంతమంది జర్నలిస్టుల సమక్షంలో ఈరోజు మరికొన్ని ఆధారాలు ఇస్తూ రాజ్ తరుణ్ మీద పెట్టినటువంటి కేసుకి సంబంధించి పోలీస్ ప్రొసీడింగ్స్ గురించి లిఖితపూర్వకంగా మేము తీసుకోవడానికి ఈరోజు వెళ్ళాం. వాళ్ళు సంతృప్తికరమైనటువంటి వ్యవహార శైలి లేకపోతే సోమవారం ఉదయానికి ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసుకున్నటువంటి డేటా మేరకు రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ జ్యూరిస్డిక్షన్కి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా మేము డైరెక్షన్స్ హైకోర్టు నుంచి తీసుకుని కేసుని త్వరితగతిన కాస్త ముందరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, నిన్న సూసైడ్ నోట్ అనేది చాలా కలకలం రేపుతోంది. దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? కొంత ఇంపల్సివ్గా ఉన్న అమ్మాయి, కొంత మెంటల్ కండిషన్ అనేటువంటిది కూడా ఇన్ని విషయాలు ఒక్కసారిగా దాడులు, అంతమంది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు కదమ్మా. ఒక్కసారిగా నెగిటివ్ కమెంట్స్ ఎలాగుంటాయి, మీడియా కమెంట్స్ ఎలాగుంటాయి, ఇరుపక్షాల వాదనలు ఎలాగుంటాయి, మధ్య మధ్యలో కొంతమంది వ్యక్తులు పాపం వాళ్ళ ప్రాపకం కోసం ఈ అమ్మాయిని ఈ సెక్షన్లో నిలబడవు అనేటువంటి అత్యుత్సాహ ప్రదర్శన లాంటివి చేసినప్పుడు ఒక్కసారిగా ఆడపిల్ల కదా మనోనిబ్బరాన్ని కోల్పోయినప్పుడు జరిగిన ఒక చిన్న దుస్సంఘటన. దాన్ని వారించాం. నైటే వాళ్ళ ఫాదర్ మేమందరం కూడా మాట్లాడాం, కాన్కాలు తీసుకున్నాం. ప్రశాంతంగా పడుకున్న టైంలో ఇంకొంతమంది శవాల మీద పేలాలు ఎరుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు కొంత అడావుడి చేత్తం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఈ పిల్లని ఏదో కాపాడుతున్న జనోద్ధారకుల్లో బిల్డప్ అవ్వాలని పొద్దున్న పిల్లతో అనిపించుకున్నారమ్మా. అది సార్, ఇప్పుడు ఈ కేసు 1 వీక్ నుంచి ఎంతో చర్చనీయాంశంగా సాగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో అమ్మాయికి బెదిరింపు కాల్స్ కానివ్వండి, బెదిరింపు మెసేజెస్ కానివ్వండి, డబ్బులు ఇస్తామని కూడా ఇలా అంటున్నారు. సో దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? అది సాధారణం జరుగుతాయి కదమ్మా. ఇప్పుడు అమ్మాయిని బెదిరించొద్దని మనం చెప్పగలుగుతాం. బెదిరించిన తర్వాత తప్పండి అని చెప్తాం అవతలకి. అందుకే వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్తారు, మన పరిధిలో మనం అది తప్పని చెప్పి మన వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తాం. ఆ అమ్మాయికి అయితే బెదిరింపు కాల్సి వచ్చినాయి అనుకున్నామ్మా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం, వాళ్ళు దర్యాప్తు చేస్తారు. లేదు ఇంకా కొనసాగుతున్నాయి, బియాండ్ ద లిమిట్స్ వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు అనుకోండి అమ్మ. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చేతులు కట్టు కూర్చోరు కదా. ఆ పిల్లకి వర్గం ఉంది, ఆ పిల్లకి బంధువర్గం ఉంది. వాళ్ళ పరిధిలో వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటారు. మనం కూడా ఒక లీడ్ అడ్వకేట్ని అసైన్ చేస్తాం కదా పిల్లకి 24/7 అమ్మాయి ఇంట్లో ఉండేటట్టుగా. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఫాలోఅప్ చేసుకుంటారు, ఆ పిల్లల్ని కాపాడుకుంటారమ్మా. సమాజం గొడ్డుపోలేదు కదా. అంటే ఇంతకుముందు రాజ్ తరుణ్ గారు ఏం ఆరోపిస్తున్నారు అంటే ఆ అమ్మాయి మీద డ్రగ్స్ కేసు ఉంది, ఆల్రెడీ మస్తాన్ గారితో ఒక కేసు ఉంది, నడుస్తుంది. కేవలం వీటి వల్లనే నా అమ్మాయికి దూరంగా ఉంటున్నా, డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంది అంటున్నారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు? కాసేపు అతను ఆర్గ్యుమెంట్ సేక్ కోసం నిజమే అనుకుందాం అమ్మా. అమ్మాయి మీ చెల్లి అనుకో, 1-8 ఏళ్ళు వాడేసుకున్న తర్వాత లాస్ట్లో డమ్మీ కేసు పట్టుకుని వదిలేస్తాను అనుకో, నువ్వైనా చెప్పు తీసి కొడతావు కదా. కొట్టవా? ఇట్ ఈస్ వెరీ ట్రూ. దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నువ్వు వదిలేసి వెళ్ళిపోవచ్చు, నీకు అన్ రైట్స్ ఉన్నాయంటావా? అన్నాం కదా. ఇంతే, ఆన్సర్ ఇస్ సింపుల్. ఆమె మీద ఉన్న కేసు నిజమా కాదా కోర్టు తెలుస్తుంది. అసలు ఆ కేసుల దాకా వెళ్ళే పరిస్థితులు నువ్వు కట్టుకున్న పిల్లనుకో, నీతో పాటు ఉన్న గర్ల్ ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎదవైతే కదా పిల్ల నీకు తెలియకుండా బయటకు డ్రగ్స్ తీసుకోవాలి. నీకు కళ్ళ తిరగకుండా తీసుకుంది అనుకున్నావు, అప్పుడు ఎందుకు పోలీసులు చెప్పలా? అప్పుడు ఎందుకు రీహాబ్కి పంపలా? ఇప్పుడు కూడా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్న కేసులు ఏదైనా బ్లడ్ టెస్ట్లు ఏమైనా పంపించారా? ఏదైనా FSL రిపోర్ట్స్ ఉన్నాయా? ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుందని ఉన్నాయా? పోలీసులు ఏమో ఈ అమ్మాయి పెడలారని చెప్పి కేసు కడతారు, నువ్వేమో అబ్యూజర్ అంటావు. ముందు కంటెంట్ సరిగ్గా రాసుకుని కెమెరా ముందుకు రామని నా వ్యక్తిగతమైనటువంటి సజెషన్. ఒక కామన్ అమ్మాయి స్టేషన్కి వెళ్తే నన్ను ఈ అబ్బాయి చీట్ చేశాడు, పెళ్లి చేసుకొని మోసం చేశాడు అని వెళ్తేనే దాని మీద ఎంతో ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసులు. అలాంటిది ఒక హీరో ఇలా చేస్తే ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఒక చిన్న రియాక్షన్ కూడా లేదు, అసలు ఆయన బయటకు కూడా రావట్లేదు. ఎందుకు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు పోలీసులు కనుక ఏదన్నా కొంత ఆ రకమైన జాప్యం చేస్తే కనుక ఇందాడు కూడా చెప్పినట్టుగానే రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా హైకోర్టులో రెమెడీ ఉన్నది. ఈ రోజు కూడా నమ్ముతా ఉన్నాం. 2 రోజులైంది కాబట్టి ఎఫ్ఐఆర్ ఇవాళ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని బై ఈవినింగ్ ఏం యాక్షన్ తీసుకుంటారు అనేటువంటి కాగ్నిజెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. కాదు కూడదు ఒకవేళ తీసుకోమంటే కనుక కోర్టు ఉన్నది, కోర్టులో రెమెడీ ఉన్నది. కోర్టులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానించి వాళ్ళ తరపున ఉన్నటువంటి ఏజీపీ హోమో లేకపోతే ఏఏజీ హోమో చెప్పాలి కదా. అడ్వకేట్ జనరల్ టు ద స్టేట్ ఆయనైనా సమాధానం చెప్పాల్సి వస్తుంది, లేదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పాలి, లేదా ఎవరైతే జనరల్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ఆ వ్యక్తి అయినా హోమ్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేస్తున్నందుకు పోలీస్ వారి దగ్గర వివరాలు తీసుకుని సోమవారం ఫైల్ చేస్తే మంగళవారం బుధవారం కోర్టుకు వచ్చినప్పుడు అప్పుడైనా చెప్పాలి. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ వీ హ్యావ్
ట్రస్ట్ ఇన్ బోత్ ద జుడిషియల్ ప్రాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది తెలంగాణ పోలీస్. ఓకే, అసలు ఇంత జరిగినా కూడా అమ్మాయితో ఆయన పెళ్లి తర్వాత సరిగ్గా ఉంటాడా, మళ్ళీ ఇట్లానే బిహేవ్ చేస్తాడా, అసలు ఏంటి అసలు పెళ్లి ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, అసలు ఏం కావాలి? అది అతను కాల్ ఫర్కి వచ్చినప్పుడు మనకు తెలియాలమ్మా. ఆ అమ్మాయి అయితే ఏ ఆడపిల్లైనా కాపురం కోరుకుంటుంది. గొడవలతోనో ఉదంతాలతోనో మొగుడిని కోల్పోవాలని కోరుకోదు. అసలు ఇంక తిరిగే రాడు అన్నప్పుడు తనకు చేసిన అన్యాయానికి ఇంకో పిల్లకి జరగకూడదని జైలు శిక్ష పడాలనుకుంటుంది. ప్రతి ఆడపిల్ల మనసు లాంటి మనసే. ఆ అమ్మాయి ప్రత్యేకంగా కోరుకునేది ఉంటుందమ్మా. నీ పట్ల అన్యాయం జరిగితే నీకేమనిపించదు, ఆ పిల్లకి అదే అనిపించదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.